అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం తరువాయి భాగం చెప్పుకుందామా? ఆల్రెడీ మీరు వినటం మొదలుపెట్టే ఉంటారు కదా, ఆలోచన మొదలుపెట్టే ఉంటారు కదా, ఆచరణలో పెట్టేశారు కదా. నాకు అర్థమైపోయింది. తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. మన జీవితాన్ని మార్చుకునే మార్గం మన చేతుల్లో ఉంది కదా. మనకు అర్థమైంది. ఇప్పుడు మనం ఆగం, ముందుకెళ్ళిపోతాము. మరికొందరికి కూడా మార్గం చూపిస్తాం. మనం తరువాయి భాగం మొదలు పెట్టుకుందాము. మీ ఆలోచనలతో మీరు కొత్త సంకేతాన్ని విడుదల చెయ్యాలి. మీ ఆలోచనలు మీ దగ్గర ప్రస్తుతం అవసరమైన దానికన్నా ఎక్కువ డబ్బుంది అనేట్టు ఉండాలి. మీరు మీకున్న ఊహాశక్తినంతా వినియోగించి మీకు కావలసినంత డబ్బు మీ దగ్గర ఉందని అనుకోవాలి. అది చాలా సరదాగా కూడా ఉంటుంది. మీ దగ్గర ఎక్కువగా డబ్బున్నట్లు నటించే ఆటలు ఆడగానే మీకు డబ్బు గురించి మంచి భావాలు కలుగుతాయి. అలా మంచి భావాలు కలగగానే అది మీ జీవితంలోకి ప్రవహిస్తుంది. జాక్ చెప్పిన ఈ అద్భుతమైన కథ ద సీక్రెట్ టీమ్ను ఒక సంతకం చెయ్యని బ్లాంక్ చెక్కును తయారు చేసి ద సీక్రెట్ అనే వెబ్సైట్లో దాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు పురికొల్పింది. ఆ చెక్కు మీకోసమే. అది బ్యాంక్ ఆఫ్ యూనివర్స్ నుంచి మీకు అందుతుంది. అందులో మీరు మీ పేరు, పైకం, మిగతా వివరాలు రాసి రోజు బాగా కనిపించే చోట దాన్ని ఉంచండి. ఆ చెక్కును చూసినప్పుడు ఇప్పుడే ఆ డబ్బు మీకు కావాలని అనుకోండి. దాన్ని ఖర్చు పెడుతున్నట్లు, దాంతో మీరు కొనబోయే వస్తువుల గురించి, చెయ్యబోయే పనుల గురించి ఊహించుకోండి. అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించి చూడండి. అది మీదేనని తెలుసుకోండి. ఎందుకంటే మీరు అడిగితే ఇక అది మీదే. ఈ సీక్రెట్ చెక్కును ఉపయోగించుకొని పెద్ద పెద్ద మొత్తాలను తమ దగ్గరకు తెచ్చుకున్న వాళ్ళ గురించి వందలాది కథలు మాకు చేరాయి. ఇదొక సరదా ఆట, కానీ పనిచేస్తుంది. సమృద్ధిని ఆకర్షించండి. ఒక వ్యక్తి దగ్గర డబ్బు తగినంత లేదంటే దానికి ఒకటే కారణం. ఆ వ్యక్తి తన ఆలోచనలతో డబ్బును తన దగ్గరకు రాకుండా అడ్డుకుంటున్నాడు. ప్రతి వ్యతిరేకమైన ఆలోచన, భావము, భావోద్రేకము మీకు మంచి జరగకుండా అడ్డుపడుతున్నట్టే లెక్క. ఆ మంచిలో డబ్బు కూడా ఒకటి. ఈ విశ్వం డబ్బును మీకు దూరంగా ఉంచటం లేదు. ఎందుకంటే మీకు అవసరమైన డబ్బు మొత్తం కనపడకుండా ఇక్కడే ఉంది. మీ దగ్గర తగినంత డబ్బు లేకపోతే మీరు దాన్ని, ప్రవాహాన్ని మీ దగ్గరకు రాకుండా ఆపుతున్నారు. ఆ పని మీరు మీ ఆలోచనలతో చేస్తున్నారు. డబ్బు లేకపోవటం అనే స్థితి నుంచి మీరు త్రాసులోని తక్కెడను అవసరానికంటే ఎక్కువ డబ్బు అనే స్థితికి తీసుకువెళ్ళాలి. లేమి కన్నా సమృద్ధి గురించి ఎక్కువగా ఆలోచించండి. అప్పుడు మీ తక్కెడ స్థితి మారిపోతుంది. మీకు డబ్బు అవసరమైనప్పుడు అది ఒక బలమైన భావంగా మీ మనసులో చోటు చేసుకుంటుంది. ఇక ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మీరు డబ్బు ఇంకా అవసరం అయ్యే పరిస్థితిని ఆకర్షించటం కొనసాగిస్తారు. నేను నా అనుభవంలో నుంచి డబ్బు గురించి మాట్లాడను. ఎందుకంటే నేను సరిగ్గా రహస్యాన్ని ఆవిష్కరించే ముందే నా అకౌంటెంట్లు ఆ ఏడాది నా కంపెనీ పెద్ద నష్టాల్లో కూరుకుపోయిందని, మరో 3 ఏళ్లకు అది చరిత్రలో భాగంగా మాత్రమే మిగిలిపోతుందని చెప్పారు. 10 ఏళ్ళు కష్టపడి పనిచేసిన తరువాత నా కంపెనీ నా చేతుల్లో నుంచి జారిపోయే పరిస్థితి ఏర్పడింది. నా కంపెనీని కాపాడుకోవాలంటే నాకు ఇంకా డబ్బు అవసరం. అందుకని పరిస్థితి మరింత విషమించింది. బయటపడే మార్గమేదీ కనిపించలేదు. అప్పుడు నేను రహస్యాన్ని కనుగొన్నాను. ఆ తరువాత నా జీవితంలో అన్నీ నా కంపెనీ పరిస్థితితో సహా పూర్తిగా మారిపోయాయి. కారణం, నేను నా ఆలోచన ధోరణిని మార్చుకున్నాను. నా అకౌంటెంట్లు డబ్బు లెక్కల గురించి ఊరికే గొడవపడుతుంటే దాని మీదే మనసు కేంద్రీకరించి ఉంచితే, నేను మాత్రం సమృద్ధి మీద,
అంతా సవ్యంగా జరగటం మీద మనసు కేంద్రీకరించాను. నా శరీరంలోని అణువణువుతోనూ ఈ విశ్వం నాకన్నీ సమకూర్చి పెడుతుందని నాకు తెలిసింది. అదే జరిగింది. నేను ఊహించని విధంగా అది నాకు అన్నీ అమర్చిపెట్టింది. నాకు కూడా కొన్ని సమయాల్లో అనుమానం కలిగేది. కానీ అలా మనసులో అనుమానం తలెత్తగానే నేను కావాలనుకునేది నాకు దొరకాలనే విషయం గురించి ఆలోచించటం మొదలుపెట్టేవాణ్ణి. నేను ఆ రహస్యానికి ధన్యవాదాలు తెలిపాను. ఆనందాన్ని అనుభవించాను. నేను నమ్మాను. ఈ రహస్యం గురించిన మరో రహస్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జీవితంలో మీరు దేన్ని కోరుకున్నా సరే, ఈ క్షణంలో మీరు ఆనందంగా ఉండటం, ఆనందాన్ని అనుభవించటం అనేదే దానికి దగ్గర దారి. డబ్బును కానీ మీరు కోరుకుంటున్న మరే విషయాన్ని కానీ జీవితంలో పొందటానికి అదే అతి శీఘ్రమైన దారి. ఆనందం, సంతోషం అనే భావాలను ఈ విశ్వంలోకి ప్రసరింపజేయటం అనే విషయం మీద ధ్యాస ఉంచండి. అలా చేస్తే కనుక మీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే విషయాలన్నింటినీ మీ దగ్గరకు మీరు ఆకర్షించుకుంటారు. సమృద్ధే కాక మీరు కోరుకుంటున్నవన్నీ మీకు దొరుకుతాయి. సంకేతాన్ని మీరు బయటికి పంపిస్తేనే మీరు కోరుకునేది మీ దగ్గరకొస్తుంది. సంతోషం అనే భావాలను ప్రసరించినప్పుడే అవి మళ్ళీ మీ దగ్గరకు మీ జీవితానుభవాల రూపంలో వెనక్కి వస్తాయి. ఆకర్షణ సిద్ధాంతం మీ మనసు లోతుల్లోని ఆలోచనలను, భావాలను మీ జీవితంగా మీకు అందిస్తుంది. విన్నారు కదా? మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రయత్నిద్దాం కదా? ప్రయత్నించడం కాదు, సారీ ఆచరణలో పెడదాం. మనం ఆ ఆనందాన్ని అనుభవిద్దాము, సమృద్ధిని పొందుదాము. మనకు డబ్బు లేదు అనే విషయం మనకు అసలు గుర్తే లేదు. మనము ధనవంతులమే. మనకు కావలసినంత డబ్బు మనకొచ్చింది. మన పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంది. మన జీవితం అద్భుతంగా ఉంది. రేపు తరువాయి భాగంతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.